మనందరం ఇంప్రెషన్ సైకాలజీ అని ఒక ట్రాప్లో పడుతూ ఉంటాం. ఇంప్రెషన్ సైకాలజీ అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, దేని గురించి కానీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, పాజిటివ్ ఆర్ నెగిటివ్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మీరు మీ ఫ్రెండ్. మీరు మీ ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ని కొత్తగా పరిచయం చేయాలనుకుంటున్నారు. పరిచయం చేసే ముందు మనం ఏం చేస్తాం చెప్పండి. రైట్, ఉదాహరణకి మీ పేరు సురేష్, మీ ఫ్రెండ్ పేరేమో నరేష్. మీరు తీసుకెళ్లే పరిచయం చేయబోతున్న వ్యక్తి ఆయన పేరు సుబ్బారావు అనుకుందాం. రైట్, సుబ్బారావు ఎలాంటి వాడంటే ఎక్కువ మాట్లాడతాడు, జాగ్రత్త, బాగా కోపిష్టి, జాగ్రత్త, డబ్బులు ఇష్టం ఖర్చు పెడతాడు అని మన దగ్గర ఉన్న ఇంప్రెషన్, మన కళ్ళజోడుతోటి సుబ్బారావుని ఏం చూసామో ఆ ఇంప్రెషన్ తీసుకెళ్ళి ఏం చేస్తామంటే మన ఫ్రెండ్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు మన ఫ్రెండ్ సుబ్బారావుని కలవడానికన్నా ముందు సుబ్బారావు యొక్క ఇంప్రెషన్ని, ఇమేజ్ని బ్రెయిన్లో పెట్టుకున్నాడు. ఆయన అంతేట, ఆయన అలాగే ఉంటాడట అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంప్రెషన్ సైకాలజీ, నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి నిన్ను చూసావా ఆల్రెడీ చెప్పాడాడు, చూసావా ఆల్రెడీ చెప్పాడాడు అని పడుతుంది. అందుకని మనందరం ఏం చేస్తామంటే మనము ఇంప్రెషన్స్ వేసుకుంటాం, పక్క వాళ్ళు కూడా ఇంప్రెషన్స్ ఇస్తాం. పలానా ఎంప్లాయ్ బద్దకిచ్చడండి, పలానా వాడు చాలా మంచివాడండి, పలానా వాడు చాలా దానగుణం అండి అని చెప్తూ ఉంటాం. ఇంప్రెషన్ సైకాలజీ ఈజ్ వెరీ డేంజరస్. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక వీడియో ఉంది, మీరు చూస్తున్నారు. చూడడానికన్నా ముందు ఏం చేస్తారు చెప్పండి. మీరు చాలామంది అబ్జర్వ్ చేశా, ఒక వీడియో పెట్టుకుని చూడడానికన్నా ముందు కామెంట్స్ అవుతారు. ఇది చెత్త వీడియో అని ఒకటి పెడతాడు, అరే ఇది వీడియోరా అనుకోని పెడతాడు, అబ్బాజా మాకు తెలీదా అనుకోని పెడతాడు, అబ్బో అద్భుతం అని ఒకటి పెడతాడు, యాక్చువల్గా తంబు ఒకటి పెడతాడు, యాక్చువల్గా లవ్ సింబల్ ఒకటి పెడతాడు, యాక్చువల్గా ఎమోజీస్ ఒకటి పెడతాడు, యాక్చువల్గా చప్పట్ల ఎమోజీ ఒకటి వేస్తాడు, యాక్చువల్గా ఒకడేమో వేస్ట్ అంటాడు, ఒకటేమో బెస్ట్ అంటాడు. వాళ్ళందరూ వాళ్ళ ఇంప్రెషన్స్ని కింద వేస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ ఇంప్రెషన్స్ నువ్వు చదువుతావు, చదివిన తర్వాత వీడియో చూస్తావు. ఇప్పుడు చెప్పు, నీ కళ్ళజోడు ఏమైపోయింది? నీదైనా కళ్ళజోడు కాకుండా పోయింది. నేనేమంటానంటే ఇంప్రెషన్లెస్గా ఉండే ప్రయత్నం చేయి. నేను ఈ మధ్యన సాధన చేస్తున్నాను, ఇంప్రెషన్ లెస్ సైకాలజీ. ఎవరి మీద ఏ ఇంప్రెషన్ పెట్టుకోద్దబ్బా, తెల్ల కాగితంలో ఉండు. ఎప్పటికప్పుడు ఆ రోజు రాసి మళ్ళీ చెరిపేసి మళ్ళీ కొత్తగా రాయాల్సిందే. ఇంప్రెషన్స్ పెట్టుకోకూడదు. వాడు మంచి, వీడి చెడ్డ, ట్యాగింగ్లు వద్దు. వాడు గొప్పవాడు, వీడి కాదు, నీకు తెలిసిన వాడు ఏమొద్దు. ఇక్కడ అందరూ దొంగలే, అందరూ మంచివాళ్ళే, ఏమొద్దు. ఇంప్రెషన్స్ వద్దు. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ప్లెయిన్ పేపర్గా ఉండు, ప్లెయిన్ స్లేట్గా ఉండు, క్లీన్ స్లేట్గా ఉండు. వెళ్ళి కూర్చో. ఆ రోజున అప్పటికున్న ఆ ఇంప్రెషన్స్ తోటి, ఆ ఇంప్రెషన్స్ మీద ఆధారపడిన రియాక్షన్స్ తోటి నువ్వు బతుకు. అంటే ఏంటి, మొన్న ఇది మీకు బాగా అర్థమవుతుంది. మొన్న ఒక ఆయన కలిశారు మీరు, ఒక ఆయన నన్ను అనుకుందాం సరదాగా, మీరు నన్ను కలిశారు, నేను చాలా జోవియల్గా, చాలా నవ్వుతూ బాగున్నారా అని నన్ను అనుకుందాం. మీరు ఏమని ఇంప్రెషన్ పెట్టినారు? కళ్ళగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, జోవియల్గా ఉంటారు, ఆ రోజు బొత్స మీద చెయ్యేసి మరీ ప్రేమపూర్వకంగా మాట్లాడారు కాబట్టి అది ఈజ్ మై పర్సన్, నావాడు ఇంప్రెషన్. ఆ తర్వాత ఇంకో చోట ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కడ కలిశారు అనుకుందాం. నేనేమో చాలా అర్జెంట్గా చెకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఫ్లైట్ లేట్ అవుతోంది, అంటే ఫ్లైట్కి నేను లేట్ అవుతున్నాను, ఆ హడావిడిలో ఉన్నాను అనుకుందాం. మధ్యాహ్నం 2 అయింది, భోజనం చేయలేదు అనుకుందాం, తలపోటుగా ఉంది అనుకుందాం, చాలా అనీజీగా ఉంది అనుకుందాం, కాఫ్ ఉంది అనుకుందాం, నా ఏమి ఉన్నాయబ్బా. అప్పుడు మీరు కనిపించారు, ఎలా ఉంటుంది? ఉదాహరణ చెప్తాం. కొంచెం హడావిడికి వెళ్ళిపోతూ తర్వాత మాట్లాడదాం, ఏమి అనుకుందాం. ఇంప్రెషన్ బాయ్, మొన్న అలా ఉన్నాడు, ఇవాడేమో ఇలా ఉన్నాడు. ఇంప్రెషన్స్ ఎందుకు పెట్టుకోవాలి? మనందరం ఇంప్రెషన్స్ పెట్టుకుంటాం. బాగా డబ్బున్నవాడు దానం చేసేయాలి, ఇంప్రెషన్, ఆయన ఇష్టం, దానం చేయాలా మానాలా. బాగా డబ్బు సంపాదించిన అందరూ కూడా దొంగలు అని తెలిసినా, దేవుడి గుడికి వెళ్ళిన అందరూ మంచోళ్ళు ఎలా చెప్పగలవు? అంటే ఇంప్రెషన్స్ అనేవి లేకుండా మన జీవితాలు లేవు. కాబట్టి నేనైతే ఏమంటానంటే, ఇక్కడ ఇంప్రెషన్స్ లేకుండానికి ది బెస్ట్ ఏంటంటే ఎప్పుడూ ఫ్రెష్గా ఉండడం, క్లీన్గా ఉండడం, ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్ లేకుండా ఉండడం. అప్పుడు నువ్వు
వస్తువుని వస్తువులాగా, మనిషిని మనిషిలాగా, ఆ గుణాన్ని గుణంలా చూస్తాం. తెల్లగా ఉన్నవన్నీ అవి ఘన పదార్థములైతే పంచదార, అది ద్రవ పదార్థమైతే పాలు అని చిన్నప్పుడు నీకు చెప్పారనుకుందాం. తెల్లగా ఉన్నవన్నీ లిక్విడ్ అయితే పాలైనప్పుడు అదే తెల్లగా ఉన్న ప్రతిదీ పాలు అవ్వాలి లేదు. లిక్విడ్ అయినా కళ్ళు తెల్లగానే ఉంటుంది, పాలు కాదుగా. తెల్లగా ఉన్న ప్రతి సాలిడ్ కూడా పంచదార, అందుపై చిన్న చిన్న ఉంటే ఎలా చెప్పగలవు? ఉప్పు కూడా తెల్లగా ఉంటుంది కదా. అందుకని ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జారవే. అది ఇక్కడ ఎప్పటికప్పుడు ఏ రుచి ఆ రుచి. అందుకనే పెళ్ళిళ్ళలో కూడా బ్రేకింగ్లు అలాగే వస్తాయి. యాక్చువల్గా పెళ్ళైన కొత్తలో వీడు రెచ్చిపోయి సాయంత్రం 5ంటికి వెళ్తాడు. ఆమె ఏమనుకుంటుందంటే ప్రతిరోజు 5ంటికి వస్తాడేమో. పెళ్ళైన 1 ఇయర్కి ఏడో బోరు కొడుతుంది, 6ంటికి వెళ్తాడు, 2 ఏళ్ళకి 8ంటికి వెళ్తాడు, తర్వాత ఇంటికి వెళ్ళడం మానేస్తూ ఉంటాడు. ఆవిడికి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పటాపంచలై డైవోర్స్కి వెళ్తుంది. వాట్ డస్ మీన్? ఆయన ఎక్స్ప్రెషన్సే పెట్టుకోవద్దు, ఇంప్రెషన్సే పెట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవద్దు. క్లీన్ స్లేట్గా ఉండు. దీన్నే భగవద్గీతలో స్థితప్రజ్ఞత అన్నారు. లవ్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.